బుటెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఒడిశా రైలు ప్రమాదంపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. రైలు ప్రమాదానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ మార్చడమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించారు. ఇక 200 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడిన 1100 మందిలో 900 మంది కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు వెబ్సైట్లో మృతుల వివరాలు ఉంచింది రైల్వే శాఖ. మృతుల దేహాల కోసం ఎవరు రాకపోవడంతో సామూహికంగా ఖననం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అటు ఇంకా 100 మంది మృతదేహాలను గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద రైల్వే ప్రమాదంపై కొనసాగుతున్న సిబిఐ విచారణ ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ లో అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి 10 మందితో కూడిన సిబిఐ బృందం సంసిద్ధమైంది. ఇప్పటికే ఒక కీలకమైన అంశాన్ని బేస్ గా చేసుకుని వీరు దర్యాప్తును మొదలు పెట్టారు. ఈ ట్రైన్ కి సంబంధించి లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో గురనిధి మొహంతి తన చివరి సమయంలో కొన్ని స్పష్టమైనటువంటి మాటల ద్వారా చెప్పాడు. గ్రీన్ లైట్ వేయడం ద్వారానే తాను ముందుకెళ్లానని, లేదంటే తాను ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్లేవాడిని కాదని చెప్పడం జరిగింది. ఆ సమయంలో దాదాపు 128 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రైన్ ఉంది. అంటే ఆ గరిష్ట వేగాన్ని దాటకుండా, అలాగే ఎలాంటి తప్పుడు పనికి పాల్పడకుండా తాను ముందుకు వెళ్ళడం జరిగిందని, అటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరగడంతో దీనికి సంబంధించి ఒక కుట్రకోణం లాగానే భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మమతా బెనర్జీ చేసిన ప్రకటన కావచ్చు, ఆ తర్వాత రైల్వే మంత్రి చేసినటువంటి ప్రకటన ఏదైతుందో వాటిని బేస్ గా చేసుకుని సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ని ఎవరైనా చేంజ్ చేశారా? ఎందుకంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎలక్ట్రానిక్ ఉంటుంది, మరొకటి మాన్యువల్ ఉంటుంది. మరి మాన్యువల్ ఎవరైనా చేంజ్ చేశారనే దానిపై కూడా వీరు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందనే విషయాన్ని ఇప్పటికే రైల్వే మంత్రి తెలిపిన నేపథ్యంలో గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా మనం గమనించాల్సి ఉంది. 3 నెలల క్రిందట సౌత్ వెస్టర్న్ రైల్వేకి చెందినటువంటి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఫిబ్రవరి 9వ తారీఖున తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని లెటర్ ద్వారా బయటపెట్టారు. అప్పుడు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఇలాంటి పరిస్థితిని ఎదురు చూసిందని, దానిపై వెంటనే తాను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని తెలపడం జరిగింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అటు ఇంటర్లాకింగ్ సిస్టమ్ సురక్షితమైనదేనా కాదా లేదా? రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ.